హాయ్ హలో వెల్కమ్ టు రాకు కిరణ్ బ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం నేను తెచ్చేసాను ఇన్స్టాగ్రామ్ వైరల్ మ్యాంగో సాల్సా చట్నీ. ఇదేంటి చాలా వింతగా ఉంది పేరు అనుకుంటున్నారా? వింత కాదు, విడ్డూరం కాదు. జస్ట్ ఒకసారి మీరు ప్రాసెస్ చూస్తే మీకే అర్థమైపోతుంది. కాకపోతే ఇది కొత్తగా అందరూ ట్రెండ్ అని చేస్తున్నారు అంతే. సో ట్రెండ్ని మనం కూడా ఫాలో అవ్వాలి కదా, అందులోనూ పచ్చి మామిడికాయలు దొరికే కాలం అయ్యే. సో అందుకే మీకోసం అన్ని ఇక్కడ చూపించేస్తున్నాను. దీనికోసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఒక పచ్చి మామిడికాయ, 2 టమాటోలు, 2 పచ్చిమిరపకాయలు, 3 నుండి 4 వెల్లుల్లిపాయలు అండ్ ఒక చిన్న ఉల్లిపాయ, అంతేనండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మామిడికాయని అటు ఇటు 2 చెక్కలు ముక్కల కింద చేసుకోండి. అటు ఇటు 2 చెక్కలు చేసుకొని చిన్న ముక్కలు చేసుకోండి. తర్వాత టమాటాని కూడా హాఫ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయ తొడిమలు తీసేసి దాన్ని కూడా స్లిట్ చేసేసుకోండి. అంతే. ఇవన్నీ చేసి వాటి పక్కనే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసుకొని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. ఉల్లిపాయ అయితే కుక్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మనం కటింగ్ ప్రాసెస్ అంతా ఒకేసారి అయిపోతుంది కదా. సో అందుకని ఆనియన్ కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. గుర్తుపెట్టుకొని చాలా చిన్న ముక్కలుగా ఉండాలి. ఇదైతే మనము కుక్ చేయము. సో అందుకని చిన్న ముక్కలు చిన్న పీసెస్ కింద, అంటే బైట్ సైడ్ పీసెస్ కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆనియన్స్ సన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాక 3 నుండి 4 వెల్లుల్లిపాయల రెబ్బలని చెప్పాను కదా, వాటిని కూడా ఇలా పైన పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంతే మినిమం ఇంగ్రీడియంట్స్తో ఏమైనా చాలా బాగుంటుందా ఏంటి చట్నీ అని నేనైతే పర్సనల్గా ఫీల్ అయ్యాను. ఏదో వైరల్ అన్నారు కదా, ఒక్క చిన్న మామిడికైతే చేసి చూద్దాము, పోయిందేముంది అన్నట్టు స్టార్ట్ చేశాను. సో దీనికోసం మీరు పెద్ద కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. జస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో చాలా కొద్దిగా ఆయిల్ వేయాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఇది 1 to 1.5 టేబుల్ స్పూన్ ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువైతే ఉండదు. సో ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి మామిడికాయ చెక్క, ఫస్ట్ అవి పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం ప్లేస్ ఆక్యుపై చేసేవి కాబట్టి. తర్వాత టమాటో హాఫ్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇక్కడ ప్లేస్ చేసేసుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయలు అండ్ ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా వేసేసుకోవాలి. ఇదైతే కరెక్ట్గా నాకు చాపింగ్ ఇంకా కుకింగ్ అంతా కలిపి 15 మినిట్స్లో అయిపోయిందంటే నమ్ముతారా? నిజంగా చాలా తొందరగా అయిపోయిందనమాట. ఇంకేముంది, ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే అయిపోయింది. ఒక 10 నిమిషాల్లోనే మనకి ఇలాగా అన్నీ మగ్గిపోయినట్టు కనిపించేస్తాయి. సో ఇలా మగ్గిపోయిన తర్వాత మనము వేరే బౌల్లోకి పీల్ చేసేసి దాని లోపల గుజ్జంతా కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ టమాటో పైన తొక్కు కూడా తీసేసుకుంటున్నాను. అలాగా మ్యాంగోలో కూడా లోపల గుజ్జంతా కూడా ఇలా ఒక స్పూన్ లేదా ఫోక్ తీసుకొని చక్కగా మొత్తం తీసేసుకోవాలన్నమాట. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ సింపుల్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి కూడా యాజ్ ఈజ్గా అలా వేసేస్తున్నాను. అండ్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ రుచికి తగ్గ సాల్ట్. మీకు సాల్ట్ అనేది మీ మ్యాంగో పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఇంకా 1 to 1.5 టేబుల్ స్పూన్ కారం, ఇది కూడా మీ మ్యాంగో పులుపుని బట్టే వేసుకోవాలి. సో అవి వేసేసి దాంట్లో మనం పీల్ చేసి పెట్టుకున్న ఈ మొత్తం మిక్చర్ అంతా కూడా వేసేసుకోవాలన్నమాట. ఏదైతే ఉడికిన మిక్చర్ ఉంది కదా, టమాటో, మ్యాంగో, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, సో ఇవన్నీ కలిపి వేసుకున్నాం కదా, వీటన్నింటినీ కూడా ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి. మరీ పేస్ట్లా అయితే అక్కర్లేదు, ఒక్కసారి బరకగా మిక్సీ పట్టేసుకుంటే ఆల్రెడీ ఉడుకున్నాయి కాబట్టి ఇదిగో ఇలా సాస్ టెక్స్చర్లో వచ్చేస్తుంది. ఇది నేను రైస్లోకి చేశాను అనమాట. సో రైస్లో కూడా ఇది చాలా బాగుంది. ఇది చాలామంది ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయినప్పుడు దీంట్లో తడకా పెట్టారు, కానీ కొంతమంది అయితే తడకా పెట్టొద్దని సజెస్ట్ చేశారు, అంటే పోపు పెట్టొద్దన్నారు. సో ఇది అదే నేను ఫాలో అయ్యాను. సో ఏంటంటే పోపు పెట్టకుండా ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో మనం ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నింటినీ కూడా దీంట్లో కలిపేసుకుని ఒకసారి మంచిగా స్టిర్ చేసుకున్నాం. ఇక్కడ మీరు సాల్ట్ అండ్ కొద్దిగా కారం కూడా చెక్ చేసుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.